బైబిల్లో రాయబడింది, ధనము శాశ్వత కాలం ఉండదంట. అలాగే కిరీటం కూడా శాశ్వత కాలం ఉండదు. ఏ పదవి, ఏ అధికారం శాశ్వత కాలం ఉండదు. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు చెప్తుంటారు ఏమనంటే, నేను ఫలానా ఉద్యోగం చేసేవాడిని, మేము ఉద్యోగం చేసినప్పుడు అలా చేసేవారం, ఇలా చేసేవారం అని చెప్తుంటారు. ఆ అధికారం ఉన్నప్పుడు వారికి ఇచ్చే గౌరవం రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఎవరో ఆ ఆఫీస్కి వెళ్తే ఎవరో వచ్చారన్నట్టు చూస్తారు అంతే. వాళ్ళు పరిచయం చేసుకొని వారు చెప్పుకోవాలి, ఇదిగో ఫలానా ఆఫీసులో ఫలానా అధికారిగా, ఫలానా ఆఫీసర్గా నేను చేశానని చెప్పుకోవాలి. ఫలానా ఆఫీసర్గా నేను పనిచేశానని చెప్పినా కూడా అంత గౌరవం ఎవరు అప్పుడు. కిరీటం తరతరాలు ఉండదు, ధనము కూడా శాశ్వతంగా ఉండేది కాదు. మరి ఏది శాశ్వతం అని అంటే, ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. మీకు అర్థమైతే, ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండటానికి మనం అన్ని విషయాలలో ఎదగాలని పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని త్వరగా చదువుతారా? అంతసేపు తీస్తున్నారు బైబిల్ మీరు. ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండటానికి మనం అన్ని విషయాలలో ఎదగాలి. యేసుక్రీస్తులాగా ఎదగాలి, యేసుక్రీస్తులాగా మారాలి. క్రైస్తవురాలు అని అంటే యేసుక్రీస్తు యొక్క లక్షణాలను సంపాదించుకోవాలి, సంతరించుకోవాలి, ధరించుకోవాలి. యేసు ప్రభు యొక్క స్వభావం లేకుండా, యేసు ప్రభు యొక్క లక్షణాలను నువ్వు సంపాదించుకోకుండా, పునికి పుచ్చుకోకుండా నువ్వు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా చెప్పుకున్నా వ్యర్థమే, ఏం ఉపయోగం ఉండదు. ప్రేమ కలిగిన వారిగా మనం ఎదగాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి ప్రేమ కలిగిన వారమై ఉండాలని చెప్పండి ఒకసారి. నీ కుటుంబమైనా కానివ్వండి, సంఘమైనా కానివ్వండి, మీరు ప్రేమ కలిగి సత్యము చెబుతూ యేసు క్రీస్తులాగా ఉండటానికి మీరు ఎదగాలి. ఈ రోజుల్లో ప్రేమ చల్లారిపోయిందని చెప్పాలి. బంధువుల మధ్యలో ప్రేమ ఉండట్లేదు, అన్నదమ్ముల మధ్యలో కూడా ప్రేమ ఉండట్లేదు. అంతా జీవితాంతం కలిసి ఉంటామని ఒకరితో ఒకరు ప్రమాణము చేసుకొని, వివాహము చేసుకొని, ఒక్కటిగా ఏక శరీరముగా చేయబడిన భార్య భర్తల మధ్యలో కూడా ప్రేమ ఉండట్లేదు. అందుకనే ఆ దినము సమీపించడం మీరు చూస్తున్నారు కదా. మీరేం నేర్పించాలి, దేనికి ఒకరిని ప్రేరేపించాలి, దేని కొరకు ఒకరిని ప్రోత్సహించాలని అంటే ప్రేమ చూపించటానికి వారిని ప్రోత్సహించాలి. స్తోత్రం. మరి ఈ రోజుల్లో సినిమాలు, సీరియల్లో మనుషుల్లో ఏది పెంచి పోషిస్తున్నాయి అనుకుంటున్నారు? సమాజంలో నాయకులైన వారు, ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యలో దేనికి చిచ్చు రేపుతున్నారు అనుకుంటున్నారు? పగకి, కోపానికి, ద్వేషానికే కదా. పగను పెంచి పోషిస్తున్నారు జాతుల మధ్యలో, మనుషుల మధ్యలో, ఏవండి దేశాల మధ్యలో. మనుషులు దేన్ని పెంచి పోషిస్తున్నారు, దేనికి మనుషుల్ని పురికొల్పుతున్నారు, ప్రేరేపిస్తున్నారనంటే పగ, ద్వేషము, కోపము, యుద్ధాలు చేయడానికేగా. ఏ సినిమా చూడండి, దేన్ని ప్రేరేపిస్తారు వాళ్ళు? కొట్టడానికి, నరికేయటానికి, చంపేయటానికి. ఏ సీరియల్ చూడండి, కోడళ్ళు అత్తగారిని ఎలా చంపేయాలి, భర్తని ఎలాగునా చంపేయాలి, వండిన కూరలో విషం ఎలా కలపాలి. సమాజంలో ప్రేమను పెంచి పోషించేవారు ఎవరు లేరు. కానీ దేవుని బిడ్డలైన వారు, నువ్వు క్రీస్తు బిడ్డవు కదా, ఒకరినొకరు ప్రేమ చూపించటానికి ప్రేరేపించాలి. స్తోత్రం చెప్తారా మంచిగా? మీ కళ్ళ ఎదురుగా ఎవరైనా ఇద్దరు కొట్లాడుకోవడం చూసారు అనుకోండి,
వారిని దేనికి ప్రేరేపించాలంటే ప్రేమ చూపించడానికి ప్రేరేపించాలి. వాళ్ళిద్దరు గొడవ ఎక్కువైపోయేలాగా ఎంకరేజ్ చేయకూడదు. స్తోత్రం. వాళ్ళు నిన్ను అలా అంటారా, ఇప్పుడు ఇలాగ అన్నా. కొంతమంది ఎందుకో దేవుని మాటల మీద, ఇలా కూటాలను గురించిన ప్రకటనల మీద చెవులు పెట్టరు. వాళ్ళ చెవులు ఎక్కడో చెవిడెక్కిపోతాయి. ఇలా అనౌన్స్ చేసినప్పుడు మరి కూటం పలానా చోట ఉందని తెలిసినప్పుడు తప్పకుండా నువ్వు దేవుని బిడ్డవైతే ఎక్కడ ఉండాలి? సంఘముతో, సమాజముతో కలిసి ఆరాధన చేసేవారిలో నువ్వు కూడా ఉండాలి. స్తోత్రం. ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు తెలియలేదండి, మీరు అనుకోలేదండి, హల్లెలూయా. చాలా విచిత్రమైన మాటలు చెప్తారు కొంతమంది. అవునా అండి? అప్పుడు మనం కూడా చెప్పాలి అవునండి అని చెప్పాలి. ప్రారంభపు దినాల్లో యేసు ప్రభు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణం అయినప్పుడు పుట్టిన సంఘం ఉంది. ప్రారంభపు సంఘం, ఆది సంఘం, అపోస్తలుల కాలం నాటి సంఘం. ఆ సంఘమట ఎలాగున సమాజముగా కూడుకునేదో ఒక వచనం మనతో మాట్లాడుతూ ఉంటుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుతుంటే, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగకుండా ఉన్నారు. వారు సహవాసములో ఎడతెగకుండా ఉండేవారు. నెలకొకసారో, సంవత్సరానికి ఒకసారో, 3 నెలలకు ఒకసారో కాదంట. ఎప్పుడు ఇలా సహవాసం ఉంటే, ఎప్పుడు ఇలా సంఘం కూడుకుంటే, ఎప్పుడు ఇలాంటి సంఘం అందరూ కూడుకొని ప్రార్థన కూటాలు ఏర్పాటు చేసుకుంటే ఆ కూటంలో వారు ఉండేవారంట. ఎప్పుడు మానేసేవారు కాదు. స్తోత్రం చెప్పండి. పక్క వాళ్ళతో సెకండ్ చెప్పండి, ఆ సంఘం మానేసే సంఘం కాదని చెప్పండి. వారు సహవాసమందు ఏమండి ఎడతెగకుండా ఉండేవారు. ప్రార్థన చేయటంలో కూడా ఎడతెగకుండా ఉండేవారు. అది సంఘం అంటేని. ఎందుకు మనం అలా ఎడతెగకుండా సహవాసంగా కూడుకోవాలి అని అంటే, రోమేలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయము 11వ వచనం చెప్తుంది, రాత్రి చాలా గడిచి మీరు నిద్ర మేల్కొను వేళ అయినదని ఎరిగి మనం విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మరింత సమీపంగా ఉందని తెలుసుకోమంటున్నాడు. రక్షణ అనంటే బాప్తిసం పొందిన రోజుతోనే అయిపోయిన కార్యం కాదు. అప్పుడు ప్రారంభమైంది. స్కూల్లో జాయిన్ అయిన రోజునే నీకు చదువు అంతా వచ్చేస్తే ఎంత బాగుండు. స్తోత్రం చెప్పండి ఒకసారి చేతులెత్తి. హల్లెలూయా కాదు, పక్కోళ్ళతో చెప్పండి. ఇప్పుడు టీచర్ ఉద్యోగం కోసం మరలా గవర్నమెంట్ వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏంటది? డిసెంబరా జనవరా టెట్? అమ్మా డిసెంబరే. టెట్ ఎగ్జామ్ ఉంటుందన్న రోజునే మొత్తం ఆ టెట్ పరీక్షకు కావాల్సిన చదువు అంతా వచ్చేస్తే, నోటిఫికేషన్ రాగానే చదువు వచ్చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. హల్లెలూయా. డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ రాగానే, అప్లికేషన్ పెట్టగానే ఇంక మొత్తం మనకు చదువు అంతా వచ్చేస్తే ఉద్యోగం వచ్చేదా? రక్షణ అంటే ఏంటంటే, రక్షణ కార్యం బాప్తిసం పొందిన రోజు నుంచి ప్రారంభించబడుతుంది. స్తోత్రం. మరి ఎప్పుడు ముగుస్తుంది పాస్టర్ గారు? యేసుప్రభు రాకడలో. లేదనంటే యేసుప్రభు రాకడకు ముందే మనం తొందరపడి ఒకవేళ త్వరగా వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు వరకు ఆ కార్యం ఏం జరగాలి? కొనసాగాలి. మన విశ్వాసులమైనప్పటికంటే కొంతమంది చాలా చిన్న వయసులో విశ్వాసులు అయ్యారు. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఏమో సగం జీవితం అయిపోయిన తర్వాత విశ్వాసులు అయ్యారు. కొంతమంది ఇంకా జీవితం ముగించే ముందు విశ్వాసులు అయ్యారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏ వయసులో విశ్వాసులైనా విశ్వాసే. హల్లెలూయా. మరి చిన్న ఆత్మకు ఒక విలువ, పెద్ద ఆత్మకు ఒక విలువ ఉండదు. రక్షణ అనేది అందరికీ సమానమే. విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉంది కనుక ఈ రక్షణలో మనం నిలిచి ఫలించి రక్షణలో కొనసాగటానికి ఎక్కువగా ఇలాంటి సమాజంగా మనం కూడుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా.
కొందరు మానేస్తున్నట్టుగా, మానుకుంటున్నట్టుగా సమాజముగా కూడటం మానకూడదు. ఇంకా ఎక్కువగా సమాజంగా కూడుకోవాలి. అలనాటి సంఘం ఎడతెగకుండా సహవాసములో ఉండేవారట. అందరూ కలిసిమెలిసి ప్రార్థన చేసేవారు, కలిసిమెలిసి సహవాసం చేసేవారు, కలిసిమెలిసి వారు ఎల్లప్పుడూ కూడా సహవాసంలో ఉండేవారు. ఆలోచించండి, సంఘములో ఉన్న కొంతమందిని మీరు చూసి వారి ముఖం చూసి ఎన్ని రోజులు అయింది? హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి అనవసరంగా మాట్లాడొద్దని చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. కొంతమంది చిన్నపిల్లల స్వభావం ఉంటుంది. చిన్నపిల్లల స్వభావం ఏంటి పాస్టర్ గారు అంటే, కొంతమందికి చిలక స్వభావం ఉంటుంది. చిన్నపిల్లల స్వభావం, చిలక స్వభావం కొన్నిసార్లు ఒకేలా ఉంటాయి. మాటలు నేర్చిన చిలకలు ఉంటాయి కదా, మనం ఏం చెప్తాం అయ్యే చెప్తాయి. కొంతమంది చిన్నపిల్లలు కూడా అయ్యే చెప్తారు. ఒరే ఎందుకు అలా అల్లరి చేస్తున్నావు అని అంటే, ఆడు కూడా మనం చూసి అంటాడు, రే ఎందుకు అలా అల్లరి చేస్తున్నావు అంటాడు. స్తోత్రం. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళాం అనుకోండి, ఇంటర్వ్యూ చేస్తారు మనల్ని, నీ పేరేంటి అని అంటే, నీ పేరేంటి అని మనం అడిగాం అనుకోండి, నువ్వెంత చదువుకున్నావు అని అంటే, మనం కూడా అమ్మ లక్ష్మి నువ్వెంత చదువుకున్నావు అని అడిగాం అనుకోండి, ఉద్యోగం ఇచ్చేస్తారా? హల్లెలూయా. మరి డ్యూటీకి రావాలని అంటే ఎలాగొస్తావు అని అంటే, నువ్వు ఎలాగొస్తావు అని అడిగాం అనుకోండి, ఉద్యోగం ఇచ్చేస్తారా? చెప్పట్లేదు మీరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, నీకేం బాగుంటలేదు అన్నారు అనుకోండి డాక్టరు, మనం కూడా నీకేం బాగుంటలేదు అన్నాం అనుకోండి. నోవో గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మనం నీకేం బాగుంటలేదని డాక్టర్ అడిగారు. డాక్టర్ని మనం నీకేం బాగుంటలేదని అడిగాం అనుకోండి, బాగుంటుంది కదా. స్తోత్రం. చెప్పండి. మనం ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలాగా ఉండాలి కదా. స్తోత్రం. ఇప్పుడు టీచర్ పిలిచి హోంవర్క్ రాసావా అని అంటే, టీచర్ని మనం కూడా హోంవర్క్ రాసావా అని అడిగాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు కంపెనీలో సూపర్వైజర్ ఉంటాడు, బాబు వెళ్ళి ఆ పని చేయి అని అంటే, సూపర్వైజర్ని మనం నువ్వు వెళ్ళి ఆ పని చేయి అన్నాం అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. ఇలా సమాజముగా మనం ఎక్కువగా కూడుకోమని వాక్యం చెప్తుంది. ఎందుకు అని అంటే, రక్షణ మరింత సమీపంగా ఉంది. మన విశ్వాసులమైనప్పుడు రక్షణ అప్పుడే ప్రారంభించబడింది, రక్షణ కార్యం అప్పుడే ప్రారంభించబడింది. ఇప్పుడు మరింత ఎక్కువ రక్షణలో మనం కొనసాగాలి, రక్షణను గురించి ఎక్కువగా పనిచేయాలి, రక్షణను గురించి మరింతగా మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. కనుకనే వాక్యం ఏం చెప్తుందనంటే, సమాజముగా కూడటం మానొద్దు, మానకుండా సమాజముగా సహవాసంగా కూడుకుంటూ ఒకరినొకరు ఏం చేయాలనంటే హెచ్చరించాలట. దేని కొరకు హెచ్చరించాలి అని అంటే, ప్రేమ చూపించడానికి హెచ్చరించాలి. స్తోత్రం. దేనికోసం హెచ్చరించాలి? ప్రేమ చూపించడానికి. నేను మరలా చెప్తున్నాను, నీ వలన ఒకరిలో పగ, ద్వేషము, కోపము పెంచకూడదు, వారిని దాని కొరకు ప్రోత్సహించకూడదు. నువ్వు ఒకరిని ప్రోత్సహిస్తే, ఒకరిని ప్రేరేపిస్తే, దేని కొరకు ప్రేరేపించాలనంటే ప్రేమ కలిగిన వారిగా బ్రతకటానికి వారిని ప్రేరేపించాలి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రేమ చూపించటానికి, రెండోది సత్కార్యములు చేయటానికి. ఏం చేయడానికి? సత్కార్యములు చేయటానికి, మంచి పనులు చేయటానికి. ప్రేమ చూపించటానికి, రెండోది సత్కార్యములు చేయటానికి, ఒక్కరినొకరు పురికొల్పాలట. స్తోత్రం. చెప్తారా మంచిగా? హల్లెలూయా. ఏమండి, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక శతాధిపతి మనకు కనిపిస్తాడు. ఈ శతాధిపతి ఎలాంటి వాడో ఒకసారి చదవండి ప్రారంభం నుంచి. ఆయన చాలా భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చదువుతారు త్వరగా. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరయలో ఉన్నాడు.
అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేస్తూ ఉంటాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. పగలు ఇంచుమించు 3 గంటలకు దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి, దర్శనమందు తేటగా అతనికి కనబడింది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి అని చెప్తున్నాడు. స్తోత్రం. ప్రార్థన ఒక్కటి చేస్తే సరిపోదు, దేవుని బిడ్డలైన వారు మంచి పనులు కూడా చేయాలి. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. ఈ సామెత ఉపయోగించే స్థలం ఇది కాదు, కానీ మీకు సగం చెప్తాను అర్థమవుతుంది. చేసేవన్నీ పూజలంట, సారీ అంతేనా? దూరేవన్నీ. దేవుని బిడ్డలైన వారు ప్రార్థనలు ఒకటి చేస్తే సరిపోదు, క్రియలు కూడా ఏముండాలంటే సత్క్రియలు ఉండాలి, సత్కార్యములు ఉండాలి, ధర్మకార్యములు ఉండాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏ కార్యాలు ఉండాలి? ధర్మకార్యములు ఉండాలి. ఈ కొర్నేలి దేవదూత కనబడి అతనితో మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. దేవుని బిడ్డ, ఒకానొక రోజున నువ్వు చేసిన పనులన్నీ లెక్కలోనికి తీసుకోబడతాయి. అవన్నీ లెక్క పెట్టబడుతున్నాయి అనే సంగతి నువ్వెప్పుడు మర్చిపోకూడదు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏమండి, బైబిల్ చెప్తుంది, నువ్వు చేసిన పనులు మంచివైనా సరే చెడ్డవైనా సరే. కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అలాగే చెప్తుంది. నువ్వు చేసిన పనులు మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటన్నిటిని గురించి దేవునికి లెక్క చెప్పాలి. కనుక నువ్వు చేసే పనులన్నీ మంచి పనులై ఉండేటట్టుగా దేవుని బిడ్డగా నువ్వు చూసుకోవాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. చేతనైతే ఒకరికి మేలే చేయాలి, కానీ ఒకరికి కీడెప్పుడు చేయకూడదు. స్తోత్రం చెప్తారా మంచిగా? ఒకరికి ఏం చేయాలి? మేలే చేయాలి, కీడు చేయకూడదు. వాక్యం అలాగే చెప్తుంది. ఒకసారి మనము కీర్తనల గ్రంథంలోనికి వెళ్దాం. ఆయన అంటాడు, నీవు మంచి రోజులు చూడాలనుకుంటే కీడు చేయటం మానేసి మేలు చేయమని చెప్తోంది. ఒకసారి ఆ మాటలు మనం చదువుతాం, చూడండి. ఒకసారి మనం చదువుతాం 34వ కీర్తన 12వ వచనం నుంచి చదువుదాం ఒక్క మాట. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరేవాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెదకి దాని వెంటాడు. స్తోత్రం. చేతనైతే మేలు చేయి, కానీ కీడు చేయకు. కీడు చేయటం మాని మేలు చేయి, సమాధానం వెదకి దాన్ని వెంటాడు. స్తోత్రం. మేలు పొందుచు అనేక దినములు బ్రతకాలన్న ఆశ నీకుంటే నువ్వు మంచి పనులు చేయి. స్తోత్రం. ఏ పనులు? మంచి పనులు చేయి, సత్క్రియలు చేయాలి. వాక్యం అలాగే చెప్తుంది, యేసు ప్రభు రాకడ సమీపించటం మీరు చూచిన కొలది. ఒకరినొకరు ప్రేరేపించాలి, ఒకరినొకరు ప్రోత్సహించాలి, ఒకరికి ఒకరు నేర్పించాలి. అవసరమైతే ఏం నేర్పించాలి అని అంటే ప్రేమ చూపించటం ఎలాగో నేర్పించాలి. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి ప్రేమ చూపించటం నేర్చుకో అని చెప్పండి ఒకసారి. ప్రేమ కలిగి జీవించని చెప్పండి ఒకసారి. ప్రేమ కలిగి జీవించటం అని అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాటలు చెప్తే చాలదు, పనులు చేయాలి. స్తోత్రం. దేవుడితో మనం చెప్తాంగా, ఏమనంటే పాట పాడినప్పుడు పాడతాం, అధికంగా ప్రేమిస్తాను, అధికంగా ఆరాధిస్తాను. ఇక్కడ పాడేవాళ్ళు ఒక్కలే పాడతారు, మిగిలిన వాళ్ళు నోరు తెరవరు.
మరి అదే ఎక్కువ ప్రేమించడమేమో. స్తోత్రం చెప్పండి మంచిగా. మిగతా దగ్గరికి అయితే అందరికంటే ముందే పారిపోతారు. హాస్పిటల్కి కానీ, రైల్వే స్టేషన్కి కానీ, ఇంకేమున్నాయి, రేషన్ షాప్ కానీ, కుయ్యి అని కోతొచ్చి పోయినట్టు ఉన్నాయి ఇప్పుడు. స్తోత్రం. షాపులకి వెళ్ళాలనుకుంటా అందరికంటే ముందు పారిపోతారు. కుళాయి వచ్చినా చాలు, కుళాయి వస్తే చాలు, మిందెట్టుకుని పారిపోయేటంత శ్రద్ధ బైబిల్ అట్టుకుని దేవుని మందిరానికి రావటానికి లేకపోవటం మనం విచారపడాలి, బాధపడాలి. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రేమ చూపించడానికి ఒకరికొకరు ప్రేరేపించాలి. స్తోత్రం. ఏం చూపించడానికి? ప్రేమ చూపించడానికి. రెండోది సత్కార్యములు చేయటానికి. నువ్వు ఎక్కువ దినాలు మేలు పొందుతూ బ్రతకాలనుకుంటే కీడు చేయటం మానేసి మేలు చేయమని బైబిల్ చెప్తోంది. స్తోత్రం చెప్పాలోసారి మంచిగా. హల్లెలూయా. ఏమంటే సత్కార్యములు చేయటం అంటే ఏంటో నేను మీకు చూపించడానికి ఒక వ్యక్తిని బైబిల్లో జ్ఞాపకం చేస్తాను. అయిన తర్వాత మనం ప్రార్థన చేద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొండవా? సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, నీవు దాన్ని ఏలుతావు అని చెప్పి కయ్యీనుతో ప్రభువు మాట్లాడిన మాట ఇది. ఇంతకీ కయ్యీనుతో ప్రభు ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఈ హేబేలు కయ్యీను ఇద్దరు అన్నదమ్ములైన వీళ్ళిద్దరూ దేవుని సన్నిధికి అర్పణ తీసుకుని వచ్చారట. అర్పణ తీసుకుని వస్తే హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. స్తోత్రం. కయ్యీను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. దేవుడు ఎందుకు అంగీకరించలేదని అంటే, ఈ కయ్యీను హృదయపూర్వకంగా అర్పించలేదని చెప్పొచ్చు. రెండోది, అర్పించవలసిన రీతిలో అర్పించవలసిన దానిని అర్పించలేదని చెప్పొచ్చు. దేవుడు మనల్ని అంగీకరించే అర్పణ, ప్రార్థన, సమర్పణ మన జీవితంలో కలిగి ఉందుముగాక. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు ఆలకించనిది అనుకోండి, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే ఉపయోగం ఉంటుంది చెప్పండి? మన ప్రార్థన దేవుడు అంగీకరించేదిగా ఉండాలి. మన అర్పణ దేవుడు అంగీకరించేది కాదనుకోండి, మనం ఎంత ఎక్కువ అర్పణ దేవునికి ఇస్తే ఉపయోగం ఉంటుంది చెప్పండి? మన సమర్పణ, మన జీవితం దేవుడు అంగీకరించేదిగా లేదనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? బ్రదర్స్ చాలా మంచి ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా వాళ్ళ 5గురు చాలా మంచి ఉద్యోగం చేస్తున్నారు. ఒకసారి పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి, యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అని చెప్పండి ఒకసారి. చాలా మంచి పని చేస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళని చూస్తున్నాను మీరే. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఈ కయ్యీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటన్నట్టు అక్కడ రాయబడింది, హేబెలు తన మందలో క్రొవ్విన వాటిని తీసుకుని వచ్చి దేవునికి అర్పించాడట. కయ్యీను తన పొలము పంటలో కొంత తీసుకుని వచ్చాడట. కొంత అనే దానిలోనే ఎంతో కొంత ఇచ్చాంలే, నిజానికి ఇచ్చే మనసు లేదు, నిజానికి చేసే అంత సమర్పణ లేదు. అతను చేసిన పనిలోనే దేవుని పట్ల అంత శ్రద్ధ లేదని తెలిసిపోతుంది. కానీ హేబెలు శ్రద్ధ తీసుకున్నాడు, దేవునికి అర్పించవలసిన వాటిని గురించి జాగ్రత్త తీసుకున్నాడు, దేవుడు అంగీకరించాడు. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. ఈ కయ్యీను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. కయ్యీనుకు కోపం వచ్చిందట. దేవుని మీద కోపం తన తమ్ముడైన హేబేలు మీద చూపించాడు. కొంతమంది వారి కోపం ఒకరి మీద కోపం ఉంటుంది, అత్త మీద కోపం,
మన అమ్మలు అక్కలు ఎవరి మీద చూపించారు? భర్త మీద, పిల్లల మీద కాదు. అత్త మీద కోపం అసలు దుత్త మీద చూపించిందంట. అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తారని చెప్తారు సామెతలో. నేను దాన్ని ఏమని చెప్తున్నాను, భర్త మీదే చూపిస్తారు. ఇంకా ఆడి తేరగా దొరుకుతాడు, ఇంకెవరు దొరకరు. హల్లెలూయా చెప్పండి చేతులు ఎత్తి. ఆడవాళ్ళు మా చెడ్డవాళ్ళు, చాలా మంచివాళ్ళు. స్తోత్రం. అమ్మలు అక్కలు ఎంత మంచివాళ్ళు అంటే ఎలాగైనా వాళ్ళ కోపం తీర్చుకుంటారు. అని కొట్టలేరు తిట్టలేరు అనుకోండి, కూర ఆడగొట్టేస్తారు అంతే. ఆడి కడుపు మాడిపోద్దా రాత్రి. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా. లేకపోతే వండడం మానేసి దుప్పటి ముసుకేసి పడుకుంటారు అంతే. ఇంకంతే సంగతులు. చిత్తగించవాళ్ళు నాడు ఏం చేయాలో తెలియక పాపం నిజంగా నీవుడికి బాగాలేదు అనుకొని బెంగెట్టుకున్నాడు, తినడం మానేస్తాడు రాత్రి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఈ కయ్యను కూడా ఎలాంటివాడనంటే ఇలాంటివాడే. దేవుని మీద ఎలా కోపం తీర్చుకోలేడు కనుక తన తమ్ముడైన హేబేలు పొలములో ఉండడం చూశాడట. చూసి తమ్ముడితో మాట్లాడి తమ్ముడిని కత్తితో చంపేశాడు. దేవుడు వచ్చి కయ్యను అన్నాడు, కయ్యనా నీ తమ్ముడేడి అని అడిగితే కయ్యను చాలా తెలివైనడు అనుకుంటున్నాడు, దేవునికి ఏమీ తెలియదు అనుకుంటున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే దేవునికి ఏమీ తెలియదు అనుకుంటారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరైనా సిగరెట్లు కాలుస్తున్నారు అనుకోండి, వారి పళ్ళు ఎలాగుంటాయి? తెల్లగా ఉంటాయండి. నోవా గారు ఎలా ఉంటాయి? కైనీ నవిలి వాళ్ళ పళ్ళు ఎలాగుంటాయి? వాళ్ళ పెదాలు కొట్టుకుపోయి పళ్ళన్నీ గార పట్టుకుపోయి ఉండవా? మరి నేను కైనీ నవ్వట్లేదు, నేను సిగరెట్ కాల్చట్లేదు అని అంటే వాళ్ళు పళ్ళు గిలించి అంటే చాలు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిపోద్ది. స్తోత్రం చెప్పండి. ఈ కయ్యను కూడా ఏమనుకుంటున్నాడు అంటే నేను చేసింది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే దేవునికి అసలు ఏమీ తెలియదు అనుకుంటారు. మనకు మంచి సామెత ఉంది కదా, పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. అది ఎలాగా? కళ్ళు మూసుకొని పాలు తాగుతుందట. ఏమని అని అంటే నన్ను ఎవరో చూడట్లేదని. ఎవరో చూసినా చూడలేకపోయినా చూడకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ కయ్యను దేవునికి తెలియదు అనుకుంటున్నాడు. దేవుడిని అడుగుతున్నాడు, నా తమ్మునికి నేను కావలి వాడినా కాపలాగా ఉన్నాను అనుకుంటున్నావా? కాపలో ఉండేటి మా తమ్ముడికి. దేవుడు ఇక డైరెక్ట్ అయిపోయి అంటున్నాడు, నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరం నాకు ఆ నేలలో నుండి నాకు మొరపెడుతుంది. నీ తమ్ముడిని నువ్వు చంపేసేవని నాకు తెలుసు. అప్పుడు కయ్యన్ని దేవుడు శపించాడు. సరే, ఈ సంగతిని కొంచెం సేపు ప్రక్కన పెడితే కయ్యనుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నువ్వు సత్క్రియ చేస్తే, నువ్వు చేసింది మంచి పని అయితే నువ్వు తలెత్తుకుంటావు కదా, సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది. స్తోత్రం. పాపము ఎవరిని ఆకర్షిస్తుంది, ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది, ఎవరిని వెంటాడుతుంది, ఎవరి జీవితంలో పనిచేయడానికి ఏలుబడి చేయడానికి చూస్తుందని అంటే మంచి పనులు చేయని వాళ్ళందరినీ పాపం వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు పాపం చేసే వాళ్ళందరూ ఎవరు? మంచి వాటి మీద ఆసక్తి ఉందనుకోండి, మంచి పనులు చెయ్యాలన్న ఆశ వారి హృదయంలో ఉందనుకోండి, పాపం వెనకాల పరిగెడతారా? పరిగెట్టరు కదా. ఈ సినిమా హాల్ అంట పరిగెట్టి షికారులు చేసి అక్కడికిక్కడికి పరుగులు పెట్టే వాళ్ళు అందరూ మంచి పనులు చేయడానికా? స్తోత్రం చెప్పండి. ఆ మధ్యన ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం కుర్రోళ్ళు అందరూ కొంతమంది చైన్లు అట్టుకుని తిరిగేవారు. సైకిల్కి ఉండే చైన్లన్నీ తీసేసి ఆ చైన్లు అట్టుకుని తిరిగేవారు. కొట్టుకుంటే మాత్రం చైన్లతోని క్రికెట్ బ్యాట్లతో కొట్టుకునేవారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అది? వాళ్ళు చూసిన సినిమానే. ఈ మధ్యన కుర్రాడు ఈ పళ్ళ చక్రం లాంటి ముళ్ళ చక్రం లాంటిది ఇలా చేతికి పట్టుకొని ఇలా చూపిస్తున్నాడు నాకు. మరి ఎక్కడ చూశాడు? ఇప్పుడు సినిమాల్లో ఉండే హీరోలు అందరూ వాళ్ళ చేతుల్లో ఉండే కత్తులన్నీ ఎలాంటి కత్తులయ్యి? అసలు నీవు చేసేది సత్క్రియ అయితే పాపం నీ దరికి రానే రాదు. స్తోత్రం
నీ మైండ్ సెట్ బాగుందనుకో, నీ పనులు బాగున్నాయి అనుకో, నీ మాటలు బాగున్నాయి అనుకో, నీ చూపులు బాగున్నాయి అనుకో, నీ హృదయంలో ఆలోచన బాగా ఉందనుకో, సరి అయిందైతే పాపం అసలు నీ దరిదాపులకి రానే రాదు. స్తోత్రం. కానీ ఏంటిది, చాలామంది మంచి భలే కథలు చెప్తారండి. ఏమనని, ఎందుకు ఇలా చేసావని అంటే, నేను కాదండి ఫలానా వాళ్ళు నన్ను మరి ఇంక ఇబ్బంది పెట్టేశారండి. కాకమ్మ కథలు మనుషులకి బాగా ఇష్టమవుతాయి, కానీ దేవుడి దగ్గర మాత్రం చల్లవయ్యి. స్తోత్రం. నీ ఆసక్తి, నీ ఇంట్రెస్ట్ని బట్టి నీ పనులు ఉంటాయి. నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొని బ్రతుకుతావు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఎలా బ్రతుకుతావు? తల ఎత్తుకొని బ్రతుకుతావు. సిగ్గుపడే పరిస్థితి నీ జీవితంలో రాదు. సత్క్రియ చేయకపోతేనే నీ పనులు బాగోలేవా, నీ బ్రతుకు బాగోలేదా, నీ మాటలు బాగోలేదా, నీ చూపులు బాగోలేదా, నీ ఆలోచనలు బాగోలేదా, నీ హృదయంలో అసలు పైకి కనిపించని పాపాన్ని గూడు కట్టుకునేటట్టుగా నువ్వు హృదయంలో చోటిచ్చావా, పాపం వాకిట పొంచే ఉంటుందంట. పొంచి ఉండటం అని మీకు అర్థం అవడానికి చెప్తాను. అది మీరు పెంచేదైనా లేకపోతే ఊరిలో అటు ఇటు తిరిగేదైనా సరే, మీరు మంచి కూర వండుతున్నారు అనుకోండి, అలాగా కాసుకుని కూర్చుంటుంది. ఏంటో మీరు అసలు అలా గుమ్మం దాటి ఇటు వెళ్తే చాలు, లోపలికి ఒక్క ఉరికి ఎప్పుడు తినేద్దామా, ఎప్పుడు పట్టుకెళ్ళిపోదామని చూస్తుంది. పాపం కూడా అలాగే ఉంటుంది ఎవరి జీవితంలో అని అంటే, సత్క్రియలు లేని వారి జీవితాలు ఉన్నాయి చూసారా, వారి జీవితంలో పాపం కూడా అలా పొంచి ఉంటుందంట. పొంచి ఏ చిన్న అవకాశం దొరికినా వారి జీవితాన్ని ఇక పాపపు బురదలోనికి, పాపపు ఆ మయముగా చేసేటానికి పొంచి ఉంటుందంట పాపం. దాని మీద నీకు వాంఛ కలుగుతుంది అని చెప్తున్నాడు ప్రభు. స్తోత్రం. నీ పనులు బాగోలేదనుకో, పాపం మీద నీ కోరిక కలుగుతూ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే పాపాన్ని ఏలుబడి చేస్తూ ఉంటావు అని చెప్తున్నాడు. పాపాన్ని ఏలుబడి చేయటం అంటే పాపాన్ని మీద వేసుకుని తిరుగుతావు. స్తోత్రం చెప్పాలో ఒకసారి మంచి. పాపాన్ని జెండా కట్టుకుని తిరుగుతుంటావు. హల్లెలూయా. నీ పార్టీ ఏ పార్టీ ఉంటుందని అంటే అప్పుడు పాపమే నీ పార్టీ. స్తోత్రం. ఆ పాపం యొక్క క్యాడర్కు నువ్వు లీడర్ అయిపోతావు. హల్లెలూయా. పాపాన్ని పోగేసుకుంటావు అన్నమాట. లీడర్ ఏం చేస్తాడు, జనాలు పోగేసుకుని ఈ పేటకు నేనే మేస్త్రి అని తిరుగుతాడుగా. అలా నువ్వు కూడా ఈ పాపానికి నేనే మేస్త్రి. ఎందుకనంటే పనులు బాగోలేదు, బ్రతుకు బాగోలేదు. అందుకనే బైబిల్ చెప్తుంది, ఒకరిని ఒకరు ప్రోత్సహించవలసిన పనులు ఏంటనంటే సత్క్రియలు చేసేవారిగా ప్రోత్సహించాలి. స్తోత్రం. పాపం చేయడానికి కాదు. దేనికి కాదు? పాపం చేయడానికి ప్రోత్సహించకూడదు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి మంచిగా. వాళ్ళు నేను చూస్తున్నారు, వాళ్ళు నీతో మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు ఏంటిది నీకు ఫలానది ఇచ్చారు, ఇలాంటి పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు చేయకూడదు. స్తోత్రం చెప్పండి. చెప్పండి చేతులు ఎత్తి. ఏ ఉద్యోగాలు చేయకూడదు? పోస్ట్ మ్యాన్. ఏ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేయాలంటే దేవునికిని వారికి మధ్యవర్తిగా నువ్వు ఉండి, ఇదిగో దేవుడు చూస్తున్నాడు, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నువ్వు చేసే పనులు మంచిగా ఉండాలి, నీ బ్రతుకు బాగా ఉండాలి, సత్క్రియలు చేయటానికి ఒకరిని ఒకరు ప్రోత్సహించాలి. స్తోత్రం. ఒకరినొకరు ఏం చేయాలి? ప్రోత్సహించాలి. రెండు విషయాలు ఈ పగలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది ప్రేమ చూపించటానికి, సత్క్రియలు చేయటానికి ఒకరిని ఒకరు ప్రేరేపించాలి, ఒకరినొకరు పురికొల్పాలని ఆలోచిందాం అని గ్రంథకర్త చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోహాను ఈ కయ్యను కోసం చెప్తున్న మాట చదివేసి మనం ప్రార్థన చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక. మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధయ్యి ఉండి తన సహోదరుణ్ణి చంపాడు. వాడు అతన్ని ఎందుకు చంపాడు అనంటే తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు మంచివి, నీతి గలవి గనుక సహోదరుని చంపాడంట.
మనం కయ్యను వంటి వారమై ఉండకూడదు. ఎందుకు అనంటే కయ్యను దుష్టుని సంబంధి, అపవాది సంబంధి, యేసుక్రీస్తు సంబంధి కాదు. యేసుక్రీస్తు సంబంధి అయితే సహోదరుని మీద ప్రేమ చూపిస్తాడు. స్తోత్రం. ఒకవేళ సంఘములో ఎవరి మీదైనా నీకు కోపము, ద్వేషము, పగ, మత్సరము ఉందనుకో, అసూయ ఉందనుకో, నువ్వు కయ్యను వంటి వారవై ఉన్నావు. ఎవరి మీద కోపం ఉండకూడదు. అందుకే నేను అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అని చెప్తా. చెప్పండి ఒకసారి. మరి మీరు మంచోళ్ళు. కొన్ని చోట్ల ఏం చేస్తారు తెలుసా, ఇలా మాటి మాటికి సెకండ్లు ఇప్పిస్తున్నారని వాళ్ళ ఫ్రెండ్స్ పక్కనే కూర్చుంటారు. వాళ్ళు మాటలు లేని వాళ్ళు పక్కన కూర్చోరు. స్తోత్రం. ఎవరు పక్కన కూర్చోరు? మాటలు లేని వాళ్ళు పక్కన, వాళ్ళు ముట్టుకుంటే ఏదన్నా అంటుకుపోద్ది అనుకునే వాళ్ళు పక్కన. హల్లెలూయా చెప్పండి. కూర్చోరు వాళ్ళు. మరి మాట్లాడితే సెకండ్ ఇప్పిస్తున్నాం కనుక చూసుకొని జాగ్రత్తగా మరి పక్కన ఎవరు ఉన్నారో చూసుకుని మరి కూర్చుంటారు. మీ పక్కన ఎవరు ఉన్నారో చూసుకోండి ఒకసారి, పక్క వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. హల్లెలూయా. కొంతమంది చూసుకోకుండా పక్కన సాతానుగాడి పక్కన కూర్చుండిపోతారు. ఎవరి పక్కన? సాతానుగాడి పక్కన కూర్చుండిపోతారు. ఆ పక్కన సాతానుగాడు ఉన్నాడు, ఆ సంగతి వీళ్ళకి ఎప్పటి వరకు తెలియదు అని అంటే పాతాళానికి వెళ్ళే వరకు తెలియదు. ఎప్పటి వరకు? పక్కన యేసుప్రభు ఉన్నాడు అనుకుంటే భ్రమలో బతికేస్తుంటారు వీళ్ళు. ఎక్కడ? భ్రమలోనే. యేసుప్రభు ఉన్నాడు, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. పాటలు సూపర్ పాడతారు. తీరా చూస్తే పక్కన ఎవరిని పెట్టుకుని వెళ్ళిపోతుంటారు? సాతానుగాడు. అప్పుడప్పుడు లాగేస్తూ ఉంటాడు. స్తోత్రం. కాలు నడుస్తూ ఉంటే కాలు ఇలా అడ్డు పెడుతుంటాడు, బోర్లు పడిపోతుంటావు. పడిపోయి, ప్రభువా నేను ఆపత్కాలంలో ఉండగా నువ్వెందుకు దాగి ఉన్నావు? మరి నువ్వు ఎవరితో నడుస్తున్నావు? స్తోత్రం. ఎవరి పక్కన తిరుగుతున్నావు? ఎవరితో చెట్టపట్టలు వేసుకుని షికార్లు కొడుతున్నావు? స్తోత్రం. చెప్పండి మంచిగా. హల్లెలూయా. అందుకని మనం పక్కన ఎవరున్నారు చూసుకుంటూ ఉండాలి. చూసుకోండి ఒకసారి, పక్కన చూసుకొని. నిద్రపోయే వాళ్ళు పక్కన కూర్చుంటే నీకు కూడా, నీ ముఖం కూడా నిద్రముఖం అయిపోద్ది. అందుకని సెకండ్ ఇచ్చి నీకు నిద్ర వస్తుందానికి ఒకసారి చూసుకుని ప్రైజ్ లార్డ్ అని చెప్పండి పక్క వాళ్ళతో. వాళ్ళు నిద్ర లేపినట్టు అవుతుంది, నీకు నిద్ర పోగొట్టుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, నవ్వుతా ప్రైజ్ లార్డ్ అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ కయ్యను వంటి వారంగా ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి అయి ఉండి తన సహోదరుణ్ణి చంపాడంట. పక్కోడిని చంపాలని, పక్కోడిని ద్వేషించాలని, పక్కోడిని పగ పెట్టుకోవాలని, పక్కోడికి కీడు చేయాలని ఎవరు ఆలోచిస్తారనుకున్నాడు? సాతాను సంబంధులే. పక్కవారికి మేలు చేయాలి, పక్కవారిని ప్రేమించాలి, పక్కవారి పట్ల మంచిగా బ్రతకాలి, మంచి పనులే చేయాలని ఎవరు ఆలోచిస్తారని యేసుక్రీస్తు సంబంధులు. వాడు దుష్టుని సంబంధి అయి ఉండి తన సహోదరుణ్ణి చంపాడు. కారణం ఏంటి అనంటే వాడి క్రియలేమో చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి కలిగినవి, మంచి పనులు. స్తోత్రం చెప్పాలి మంచిగా. దేవుని బిడ్డ, నీవు ఒక్కరిని ఒక్కరు ప్రేరేపించడానికి, పురుకొల్పటానికి నువ్వు చేయవలసిన పనులేంటి అనంటే సత్క్రియలు చేయటానికి ఒకరిని నువ్వు ప్రేరేపించాలి. స్తోత్రం. సత్క్రియలు చేయటానికి ఒకరిని పురుకొల్పాలి. ఒకరు మంచిగా బ్రతకటానికి పురుకొల్పాలి. స్తోత్రం. హంతకులుగా, దొంగలుగా, దోచుకునేవారిగా, వ్యభిచారులుగా, అన్యాయం చేసేవారిగా, అక్రమంగా బ్రతికేవారిగా ఒకరిని ప్రేరేపించకూడదు. ఈ రోజుల్లో దేని ప్రేరేపిస్తారు? వాక్యములో ఒక చోట రాయబడింది, దొంగిలించిన నీళ్లు తీపి రా మనిద్దరం కలిసి దోచుకుందాం అని పిలుస్తారట. ప్రభు అంటున్నాడు, నువ్వు వారితో చేరకూడదని చెప్తున్నాడు. స్తోత్రం. ఏం చేయకూడదు? నువ్వు చేరకూడదు. నువ్వు ఒకరిని ప్రోత్సాహపరచవలసింది ఏంటనంటే ప్రేమ చూపించటానికి పురుకొల్పాలి. స్తోత్రం. నిజంగానే ఒకవేళ భార్య నిన్ను ప్రేమించట్లేదా? భర్తలైన వాళ్ళు మీ భార్యను ప్రేమించండి. వాక్యం అలాగే చెప్తుంది. సంఘాన్ని ప్రభువు ప్రేమించినట్టుగా మీరు కూడా మీ భార్యలను ప్రేమించాలి. మీ ప్రేమకు వాళ్ళు ఫిదా అయిపోవాలి. స్తోత్రం. కొంతమంది మగోళ్ళు ఉంటారా, ఊర్లో వాళ్ళందరినీ ప్రేమించారు. స్తోత్రం.
ఊర్లో అందరినీ ప్రేమిస్తారు. ఇంటికి వచ్చేసరికి మాత్రం భార్య వాళ్ళకి దెయ్యంలా కనబడుతుంది. ఎలా కనబడుతుంది? నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయిని చూసుకుంటాడా చూసుకోడా? పెళ్లి చూపులు అయినాయా మీకు అబ్రహం గారు? ఉన్నాయా? పెళ్లి చూపులు ఉన్నాయి మీ రోజుల్లో? లేవా? స్తోత్రం. మీరు అందుకే బతికిపోయారు మీరు. స్తోత్రం. నిజంగానే పూర్వ రోజుల్లో పెళ్లి చూపులు అయ్యి ఉండేవి కదంట. ఈ ఊర్లోనే ఓ పెద్ద ఆయన, ఇప్పుడు లేనట్టున్నారు, కరెంట్ షాక్ కొట్టి ఆ మధ్యకాలంలో ఆయన చనిపోయారు. ఆయన ఒక రోజున అప్పుడు పాక ఉండేది మనకి. నేను ఇంట్లోకి బయటికి తిరుగుతున్నాను. ఆ పాక మూలను కూర్చొని ఇక్కడ మేకలే మేపుతున్నాడు ఆయన. జెస్సీ వాళ్ళకి బంధువు, వాళ్ళ ఇంటి పేరే. ఆయన అంటాడు, మా రోజుల్లో ఇలాగేంటి పాస్టర్ గారు బాబు, ఒరే నీ పెళ్ళిరా అన్నాడు మా బాబు. అంతే. ఏమన్నాడంట బాబు? నీ పెళ్ళిరా అన్నాడంట. నేను అవాక్క అయిపోయాను. అంటే పెళ్లి చూపులు లేవా అని. స్తోత్రం. అంతే, ఆ రోజుల్లో అలాగేనంట. మరి ఇప్పుడు ఏమైంది అని అంటే ఆయన అంటాడు, పలానా అమ్మాయి నాకు చేస్తారా, చచ్చిపోయినా అంటున్నాడు మా కొడుకు. ఇప్పుడు అది తంతు, అది చెప్పడానికి చెప్పాడు నాకు. ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి చూపులు ఉంటాయి కదండి. ఇప్పుడు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, ఇప్పుడు అమ్మాయి నచ్చిందా అంటే నచ్చిందా అంటాడు, మాట్లాడతావా అంటే మాట్లాడుకుంటారు, వెళ్ళి ఒకరితో ఒకరు మాట్లాడతారు. ఇంకాను అమ్మాయిల్ని నడిపింతారండి పెళ్లి చూపులకి. నడమ్మ, మా పెద్దోళ్ళు పెళ్లి పెద్దలు ఉంటారా, వీళ్ళు కుదురుండరు, నడమ్మ ఇలాగా అని అంటే పాపం నడుస్తుంది. పాడంటారు, మాట్లాడంటారు. మరి చూసుకోరా సరిగా, లేకపోతే రేపు పొద్దున మళ్ళీ బలవంతంగా చేసేసాం అంటావు నువ్వు అని అంటే, లేదు నాకు నచ్చింది అంటారా? పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఏమంటారండి? ఇప్పుడు పెళ్ళికి ముందే చెప్తారు కదా, ఇప్పుడే చూసుకో ఆలోచించుకో అంటే, పెళ్ళికి ముందు ఏం చెప్తాడు? నాకు బాగా నచ్చింది, చెయ్యండి తప్పకుండా అంటాడు. పెళ్ళి అయిన తర్వాత ఏమంటాడు? పెళ్ళి అయిన తర్వాత ఈవిడ నచ్చలేదు నాకు, ఆవిడ కూర నచ్చదంట. స్తోత్రం. ఏమి నచ్చదు? కూర నచ్చదు, చేసే పని నచ్చదు, అసలు అమ్మాయి నచ్చదు. ఎంత దారుణమండి అది. హల్లెలూయా చెప్పండి ఒకసారి, చెప్పండి మంచిగా, హల్లెలూయా. కానీ భర్తలైన వాళ్ళు భార్యను ప్రేమిస్తే, మీ ప్రేమకు భార్య ఫిదా అయిపోవాలంతే. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఏమైపోవాలి? మీ ప్రేమకు భార్య ఫిదా అయిపోవాలి. దెబ్బకే అసలు మీరు చూపించే మంచితనానికి, మీరు చూపించే ప్రేమకి ఇంకా వాళ్ళు ఏమైపోవాలంటే మీకు దాసోహం అయిపోవాలి. అంతగా ప్రేమించగలగాలి. అంతేగాని చీటికి మాటికి తిట్టి కొట్టి చిరాకు పడిపోయి నువ్వు అలాంటి దాని ఇలాంటి దాను వెళ్ళిపో మీ అమ్మగారి ఇంటికి. కొంతమంది మంచి బెలెట్టోళ్ళండి ఈ డైలాగ్ బాగా కంఠస్థపడతారు అనుకుంటా. వెళ్ళిపో మీ అమ్మగారి ఇంటికి. మరి ఆవిడేం చేస్తుంది? మాట్లాడితే పెట్టట్టుకుని అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతుంది. పెళ్లి చేసుకున్నది వెళ్ళిపోవడానికని వెళ్ళిపోమనడానికినా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏ ప్రమాణం అయినా సరే జీవితాంతం ఏం చెప్తారు ఒకరితో ఒకరు? పెద్దవాళ్ళు చెప్పేవారు, కట్టి కాలే వరకు వాళ్ళతోనే కాపురం చేయాలంట. అది భార్యాభర్తల యొక్క బంధం యొక్క అర్థం. స్తోత్రం. మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మగోళ్ళు మా చెడ్డోళ్ళండి. ఆవిడికి చిన్న జ్వరం వస్తే చాలు అమ్మగారింటికి పంపించేస్తాడు. ఎంత వస్తే? చిన్న జ్వరం వస్తే చాలు. డెలివరీకి ఆళ్ళే, పిల్లలకి ఆళ్ళే, మనవలకి ఆళ్ళే, అన్నీ అమ్మగారి ఇంటికి అయితే మరి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? స్తోత్రం. చిన్నది వస్తే చాలు పంపించేస్తుంటారు. హల్లెలూయా. మరి ఇంక నువ్వు మగోడు అయ్యి ఎందుకు? భార్యను పెంచలేవు, పిల్లల్ని పెంచలేవు, వాళ్ళ కోసం ఏది? ఇప్పుడు పిల్లకి పెళ్లి చేయాలనుకోండి, ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు అమ్మమ్మ గారి ఇంటి నుంచి ఇవ్వాలి. చాలా తెలివైన వాళ్ళు ఇలా అంటారు. మనవడు పుట్టాడు, మనవరాలు పుట్టారు అనుకోండి, అమ్మమ్మ గారి ఇంటిని అంటారు, మనవడికి ఏమి పెడతావు? మరి ఈడేం పెడతాడో కనిపెడుతుంటాడు అనమాట. కానీ అంత బుద్ధి లేని తరమండి. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా, హల్లెలూయా. అత్తగారు ఇచ్చిన డబ్బులతోనేమో బైక్ కొంటాడంట, అత్తగారు ఇచ్చిన డబ్బులతోనేమో ఇల్లు కడతాడంట, అత్తగారు ఇచ్చిన డబ్బులతోనేమో పొలం కొంటాడంట. మరి నువ్వేం కొంటావు? స్తోత్రం చెప్పండి మంచిగా, హల్లెలూయా.
వినండి జాగ్రత్తగా. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో నీ వలన ఒకరిని ప్రేరేపిస్తే, దేని కొరకు ప్రేరేపించాలంటే ప్రేమ చూపించటానికి, రెండోది సత్కార్యములు చేయటానికి. స్తోత్రం. ఎందుకు అని అంటే యేసుప్రభు రాకడ దగ్గరకు వచ్చేస్తుంది. నువ్వు ఇంకా ప్రేమ లేని వారిగా మీరుంటే ఆ రోజున ఒకవేళ వదిలివేయబడిన వారిలో ఉండిపోతారేమో, ఆయనతో పాటు మధ్యాకాశానికి వెళ్ళలేరేమో. అందుకనే ఆయన ప్రేమ కలిగి సత్యము చెబుతూ యేసుక్రీస్తులాగా ఉండటానికి ఎదగమని చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. రెండోది సత్కార్యములు చేయాలి. కొర్నేలుతో దేవదూత మాట్లాడుతున్నట్టే ఒకానొక రోజున నువ్వు చేసిన మంచి పనులు ఎన్నున్నాయో అవన్నీ లెక్క పెట్టబడతాయి. కొర్నేలుతో దేవదూత మాట్లాడుతూ అంటారు, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరాయి. నువ్వు చేసే మంచి పనులు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా లెక్క పెట్టబడుతున్నాయి, లెక్కలోకి తీసుకుంటున్నారు. నువ్వు మేలు చేస్తున్నావా లేక కీడు చేస్తున్నావా? నువ్వు సత్కార్యములు చేసే వ్యక్తిగా ఉన్నావా లేక కయ్యనులాగా ఉన్నావా? కొంతమంది ఏమండి కత్తులు పక్కలో పెట్టు తిరుగుతుంటారు, పక్క వాళ్ళని ఇంకెప్పుడు పొడుస్తూ ఉంటారు, పక్క వాళ్ళని ఇంకెప్పుడు ద్వేషిస్తూ ఉంటారు, పక్క వాళ్ళని ఇంకెప్పుడు గొడవలు ఆడుతూ ఉంటారు వాళ్ళతో. కానీ బైబిల్ చెప్తుంది, సమాధానం వెతికి దాని వెంటాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ చూపించడానికి, సత్కార్యములు చేయటానికి ఒకరిని ఒకరు పురికొల్పాలి, ఒకరినొకరు ప్రోత్సహించాలి. ప్రభువా, మాకు అలాంటి కృప కావాలని ఆశ కలిగిన వాళ్ళు తలలో వంచి కళ్ళు మూసుకొని లేచి నిలబడతారా? ప్రార్థన చేద్దాం. తలలో వంచి కళ్ళు మూసుకొని లేచి నిలబడతారా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ప్రేమ కలిగి